సాయినగర్ పంచాయతీ నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున మహిళలు సాయినగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కేక్ కటింగ్ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ చేతుల మీదుగా మహిళలందరికీ స్వీట్స్, లడ్లు అందించడం జరిగింది. మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణకి మహిళలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి శాసనసభ్యులు అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొని అందరికీ కుటుంబ డైరీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డి వసంత రమణ, మహిళా వార్డు సభ్యులు, సంఘమిత్రులు, మహిళా వాలంటీర్లు, పంచాయతీ మహిళలు పాల్గొనడం జరిగింది. వంటింటికే పరిమితం అనేవాళ్ళు, ఆడబిడ్డ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పురుషుల కంటే మేము ఏ రంగంలోనూ కూడా తీసిపోమనే విధంగా మరి భూమిపైన సగం, ఆకాశంలో సగం, సమాజంలో సగం, పదవుల్లో సగం, అన్నిటిలో కూడా సగానికి మించే కూడా మహిళా సోదరీమణులు అన్ని రంగాలలో కూడా దూసుకుపోతున్నారు. ఒక పక్క న్యాయ రంగంలో చూడొచ్చు, మిలిటరీలో చూడొచ్చు, ఉద్యోగాల్లో చూడొచ్చు, చదువుల్లో చూడొచ్చు. ఈ మధ్య చూస్తుంటాం మనము, రిజల్ట్స్ వచ్చిందంటే అమ్మాయిలు అబ్బాయిలు రిజల్ట్ వస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఇంకొక 2-3% ఎక్కువ కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది అమ్మాయిలు ఎక్కడ తక్కువ చూపు, చిన్న చూపు చూడకూడదు. వాళ్ళను గౌరవించినప్పుడు వాళ్ళ ద్వారా మనమందరం కూడా బాగుంటాము, కానీ మన ద్వారా వాళ్ళు బాగుండేది కాదు. కానీ వాళ్ళ వల్ల పురుషులు కూడా బాగుంటారు, సమాజం కూడా బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరం కూడా మహిళలను గౌరవిద్దాం, మహిళలను పూజిద్దాం, మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉందాము అని కూడా మిమ్మల్ని కోరుకుంటూ నమస్సుమాంజలు అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా దేవతామూర్తులైన సోదరీమణులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, సోదరీమణులారా, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మనమంతా కూడా, మనమే కాదు ప్రపంచం అంతా కూడా జరుపుకుంటా ఉంది. మహిళ మానవ జీవితంలో ఈ సృష్టిలో ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని ఒక మహాకవి ఒక మాట అంటాడు. ఒకసారి ఒక సందర్భంలో, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి మూలమని కూడా, ఆధారం అని కూడా తెలియజేస్తాడు. ఇది వాస్తవం. మనం చూసాము, దేవుణ్ణి మనం చూడలేదు, దేవతను మనం చూడలేదు. ఒక మహిళా మూర్తిని చూసినప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం భూమిపైకి వచ్చిన తర్వాత స్త్రీమూర్తి మనకు తల్లిగా, అదేవిధంగా చెల్లిగా, అక్కగా, తర్వాత చూసినప్పుడు పురుషుడి జీవితంలోకి భార్య రూపంలో ఒక దేవత వచ్చి మన ఇంటిని సౌభాగ్యవంతంగా చేయడానికి ఎంతగా కృషి చేస్తున్నదో, మరి ఆ ఇంట్లో ఇల్లాలకు ఎంత ప్రాధాన్యత ఉండదో అది మాటల్లో వర్ణించలేము. ఏ ఇంటిలో అయినా మరి మగవాడు లేని సందర్భము 1 రోజు 2 రోజులైనా 1 సంవత్సరమైనా ఉండగలుగుతారేమో, కానీ ఒక మహిళ లేని ఇంటిలో 1 రోజు కాదు కదా, 1 గంట కూడా గడవదు. పిల్లలకు అమ్మ కావాలి, మరి పెద్దవాళ్ళకు మహిళ కావాలి. అందరికీ కూడా ఇక్కడ మహిళ సహకారం లేనిదే ఆ కుటుంబం నడవదు, ఆ సమాజం నడవదు. మనం చరిత్రను చూసుకుంటే కూడా మహిళను పూజించిన వాళ్ళు ఆ ఇల్లు, ఆ సమాజము బాగుపడింది. మహిళని ఎవరైతే ద్వేషిస్తారో, వాళ్ళని చెరబడతారో, వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోయారు. మనం చూస్తే త్రేతాయుగంలో ఒక సీతమ్మను తీసుకొని పోయిన దానివల్ల మహానుభావుడు వాడు కూడా, రావణాసురుడు కూడా చాలా గొప్పవాడు, శివుణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నవాడు. అలాంటి వాడు ఆ రాక్షస వంశం అంతా కూడా భూస్థాపితం అయిపోయింది. మళ్ళీ మనం చూసినప్పుడు ద్వాపర యుగంలో చూసినప్పుడు ఒక ద్రౌపది అమ్మవారి చీర కొంగులు లాగినందుకు వంశమే కూడా మట్టి కొట్టకపోయింది. అదేవిధంగా మహిళను ఎక్కడైతే పూజిస్తారో ఆ వంశాలన్నీ కూడా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాయి. ఇప్పుడు చూస్తున్నాం మనము
నా పేరు అమ్ములు, నేను సాయినగర్ వివోఏని. ఇవాళ చూసుకున్నట్లయితే మహాశివరాత్రి కన్నా కూడా ఘనంగా మా సాయినగర్ పంచాయతీలో జరిగిన ఈ మహిళా దినోత్సవ సంబరాలకు చేసినటువంటి ఆడపిల్లలకి, మా మాతృమూర్తులకి మరియు ప్రపంచంలోని మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన డివి రమణ గారు చెప్పినట్లు మాతృమూర్తిగా, మహిళగా ఎప్పుడైతే మగవాళ్ళు మహిళలను పూజించగలుగుతారో ఆ రోజు మన సమాజం ఎంతో బాగా ఎన్నో రంగాల్లో అభివృద్ధిగా ముందుకొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మహిళలను పూజించకపోయినా పర్వాలేదు, కానీ మహిళలను కించపరిచే మగవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పటికైనా కూడా తెలుసుకొని మహిళలను గౌరవించి ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే అంతకు మించిన ఆనందం అన్నది ఇంకొకటి లేదు. మాకెవరు పాదాలు గడిగి పూజించాల్సిన అవసరం లేదు. మేము మహిళ అన్నది గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకొని పోగలిగితే అంతే చాలు. ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు, అంటే దీపం లేకపోతే ఇంట్లో వెలుగే ఉండదు. ఒక్క నిమిషం కరెంటు పోతే మనకు ఇల్లంతా చీకటి అయిపోతుంది. ఆ విధంగా ఇల్లాలు లేకపోతే ఆ మగవాడి జీవితం మొత్తము చీకటి మయంలోకి వెళ్ళిపోతుందని చాలా మందికి నిదర్శనంగా ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. ముందు కూడా తెలుసుకోగలగాలి. ఇప్పుడు చాలా వరకు మగవాళ్ళలో కూడా ఆడవాళ్ళంటే గౌరవం, అభిమానం అన్నది చాలా వరకు మార్పు వచ్చింది. ఈ మార్పును అట్లాగే కొనసాగించుకుంటూ అదేవిధంగా మహిళలు కూడా సమాజాన్ని గుర్తించి సమాజంలోని అందరినీ కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. మన వల్ల ఒకరికి చెడు జరగకూడదు. ఎప్పుడైనా మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల సమాజానికి ఎంతైతే వీలవుతుందో అంత మంచి జరుపుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంతో సమాజం మనం మహిళలతో పాటు మగవాళ్ళు కూడా సమానంగా, మగవాళ్ళతో పాటు మహిళలు కూడా సమానంగా ఉంటారు. మన పిల్లల్ని కూడా మనం ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి ఈ సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చునని ఈ సందర్భంగా నేను తెలియకోరుచున్నాను. అదేవిధంగా శివరాత్రి కన్నా ఘనంగా మాకు మహిళా దినోత్సవ సంబరాలను జరిపినటువంటి మా ప్రీతం నాయకులు సాయినగర్ సర్పంచ్ డివి రమణ గారికి మరొకసారి మా మహిళామూర్తులందరి తరఫున కృతజ్ఞతలు.